ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల జాతిపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా. దీనిపై మనం స్పందించి ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే తెలుగు రాష్ట్రాల్లో అనగనగా ఒకప్పుడు మాల జాతి ఉండేది, అంతరించిపోయిందని చెప్పేసి చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి మిత్రులారా. ఇకనైనా స్పందించండి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చట్టాలు చేశారు కదా, మరి ఇంక చేసేది ఏముందని అనుకోకండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్, డోంట్ థింక్ దట్ ఇట్ ఇస్ నాట్ టు బి చేంజ్డ్. ఇది చేంజ్ చేయలేమని అనుకోకండి మిత్రులారా. ఎందుకంటే అదేమి భగవద్గీత కాదు, లేకపోతే ఖురాన్ కాదు, బైబిల్ అంతకన్నా కాదు మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా. మనం తలుచుకుంటే ఎవడైనా సరే పారిపోవలసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర మిత్రులారా. ఎస్సీ లిస్టులో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేయాలనేటటువంటి ఉద్దేశంతో మోడీ, బీజేపీ కంకణం కట్టుకుని ఈ జడ్జిమెంట్ని ఎన్నో సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కేసును బయటికి తీసి జడ్జిమెంట్ ఇప్పించడం జరిగింది మిత్రులారా. మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే, 100లో 4 ఇస్తా ఉన్నారు మనకి రిజర్వేషన్ పేరుతో. 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన మోడీ సాబ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకి ఎలా సమంగా పంచుతారు? ఈ 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు మిత్రులారా? ఎస్సీ వర్గీకరణ మన ఎంగిలి మెతికిలకేనా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అవసరం లేదా? మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవుల్లో వర్గీకరణ అక్కర్లేదా? అలాగే మరి మన ఆస్తుల విషయంలో అక్కర్లేదా? లేకపోతే ఇండస్ట్రీస్ విషయంలో అక్కర్లేదా? ఓన్లీ మనం ఎర్రి పప్పగాళ్ళం కాబట్టి మనకిచ్చేటటువంటి ఎంగిలి మెతికిల్లోనే రిజర్వేషన్, వర్గీకరణ అంటా ఉన్నారు వీళ్ళు. ఇకనైనా సరే కళ్ళు తెరవండి మిత్రులారా. శాంతియుత పోరాటం చేద్దాం. మనం ఎవరిని తన్నొద్దు, కొట్టొద్దు, వైలెన్స్కి పోవద్దు. ఏదైతే మొన్న వర్గీకరణ అయిందో వర్గీకరణకు వ్యతిరేకంగా లేదంటే రిజర్వేషన్ పెంపు కోసం పోరాటం? అస్సలు వర్గీకరణ అనేది చెల్లదు. ఎస్సీ వర్గీకరణ కుదరదు, రద్దు చేయాల్సిందే. మీకు అంతకన్నా ఎస్సీ వాళ్ళని పైకి తీసుకురావాలి, మిగతా లిస్టులో మిగతా ఎస్సీ కులాలను పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ ఇంకో 10% పెంచి వాళ్ళకి ఇచ్చేయండి. లేదా మిగతా ఎస్సీ కులాలు, మిగతా డామినెంట్ కులాలతో పోటీ పడలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వండి, స్పెషల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కట్టించండి. అంతే తప్ప లేకపోతే నాతో పోటీ పడలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళకి ఏదైనా స్పెషల్ కోచింగ్ ఇప్పించి పైకి తీసుకురావాలి. కానీ మాకిచ్చే ఎంగిలి మెతుకుల్లో షేర్ల కోసం కొట్టుకు చావంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. అంటే ప్రధానంగా మీరు రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలంటున్నారు. అసలు రోస్టర్ కాదబ్బా, ఎస్సీ వర్గీకరణ కుదరదు. ఇట్స్ రాంగ్. ఎందుకంటే ఇది కుట్రపూరితం. ఎందుకంటే మాకు 100లో 4 ఇస్తా ఉన్నారు. 100లో 4 ఇచ్చి ఈ సీట్లను రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు 59 ఎస్సీ కులాలకు ఎలా సమంగా పంచుతారు? మోడీ ఎలాగ 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడు? ఇట్స్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. చాలా ఎటకారం ఇది. మేము మాట్లాడలేదు కాబట్టి నేను ప్రజలను కోరుకునేది ఒకటే, ప్రజాస్వామ్యంలో దొంగ రాజకీయ నాయకులు మనం మాట్లాడినంతసేపు, ప్రశ్నించినంతసేపు దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు. మనం తిరగబడి శాంతియుతంగా కొట్లాడుకోవద్దు, శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా పోరాటం చేద్దామని చెప్పేసి మా వాళ్ళందరికీ పిలుపునిస్తాం.